మిస్టర్ బచ్చన్, ఇస్మార్ట్ శంకర్ అలియస్ డబుల్ ఇస్మార్ట్ చూసా. రెండు చూసా, బ్యాక్ టు బ్యాక్ చూసా. ఇప్పుడు ఏం మాట్లాడో అర్థం కావట్లేదు. ఒకటి ఫ్రెండ్ నుంచి దింపింది, ఇంకోటి బ్యాంక్ నుంచి దింపింది. అదే రాడ్లు. అసలు ఏం సినిమాలండి ఇవి. అసలు ఏం తీస్తున్నారు, ఎందుకు తీస్తున్నారు, ఏం పీకడానికి తీస్తున్నారు, అసలు అసలు ఆడియన్స్ ఏమనుకుంటున్నారు, ఏం తీసినా చూసేస్తారు అనుకుంటున్నారు ఏంటి, నాకైతే అర్థం కావట్లేదు. జనాలు లిటరల్ గా థియేటర్స్ నుంచి బయటికి వెళ్ళిపోతున్నారు సినిమా చూడలేక, అంత చెత్తగా ఉన్నాయి సినిమాలు. ఫస్ట్ అయితే డబుల్ ఇస్మార్ట్ శంకర్ అండి. ఇస్మార్ట్ శంకర్ ఎక్స్ట్రా అంటే డబుల్ ఇస్మార్ట్ శంకర్ అంటే ఇంకా ఎక్స్ట్రాగా. అస్సలు ఈ సినిమాలో బూతులు ఉంటాయి. బూతులు, పచ్చి బూతులు పెట్టొచ్చు, తప్పు లేదు, బూతులు పెట్టొచ్చు, ఆ క్యారెక్టర్ అటువంటిది. కానీ ఒక ఫ్లో మెయింటైన్ చేయాలి. ఆ బూతులు కూడా ఆ క్యారెక్టర్ తగ్గట్టు ఒక ఆర్గానిక్ గా రావాలి. కానీ ఏదో ఇరికిచ్చినట్టు ఇక్కడ బూత్ వచ్చిందంటే ఇంకా జనాలు పిచ్చెక్కిపోతారు ఈ డైలాగ్ అని చెప్పి ఇరికించి ఇరికించి పెడితే చాలా చెత్తగా ఉంటది. మరి ఇంకా సినిమా అంటారా, ఏదేదో అవుతూ ఉంటది, ఎలా పడితే అలా పోతుంది. ఇంకా అలీ గారికి ఒక సపరేట్ కామెడీ ట్రాక్ ఉంటది, అదైతే ఇంకా మెంటల్ మెంటల్ ఉంటది. ఇంకా నా ఇష్టం, నేను ఇలానే తీస్తా, హిట్ అయితే హిట్, ఫ్లాప్ అయితే ఫ్లాప్ అన్నట్టు ఉంటే ఇంకేం చెప్తాం. చిరాకు వచ్చిందండి సినిమా చూడడానికి అయితే నాకు. ఓకే, ఒక రాడ్ గట్టిగా దింపించుకున్నాం, ఆగిపోవచ్చు కదా. నేను లేదు, మనం మూవీ లవర్స్ సినిమాలు చూసేయాలి, ఫుడ్ మానేసా, సినిమాకి టైం అయిపోతుందని. ఇస్మార్ట్ శంకర్ అయిపోగానే వెంటనే నెక్స్ట్ థియేటర్ కి టైం అయిపోతుందని వెళ్ళిపోయా. మిస్టర్ బచ్చన్, హరీష్ శంకర్ గారు ఇంటర్వ్యూస్ లో యాంకర్స్ అడిగే క్వశ్చన్స్ కి అంత కాన్ఫిడెంట్ గా కౌంటర్ చేస్తూ ఆర్గ్యూ చేస్తున్నారంటే అబ్బో సినిమా చాలా బాగా వచ్చి ఉంటది, అందుకే ఈయన ఇంత రెచ్చిపోతున్నారు అని అనుకున్నా. నాదే తప్పు. సినిమా స్టార్టింగ్ నుంచి అసలు ఫస్ట్ సాంగ్ వచ్చే వరకు అసలు క్లమ్జీగా ఉంటది సినిమా. వాటికి తోడు డైలాగ్స్ నీతి వాక్యాలు చెప్తున్నట్టు, సూక్తులు చెప్తున్నట్టు, ప్రాసలతోటి ఎలాగెలాగా ఉంటది. ఫస్ట్ సాంగ్ అయిపోయాక అక్కడ నుంచి సినిమా బాగుంటది అనుకున్నారు కావచ్చు. అలవాటు అయిపోద్ది మనకి సినిమా అలా చూడడం. చూస్తాం సినిమాని అలా చూస్తూనే ఉంటాం. సీరియల్ లా సాగుతూనే ఉంటది, వెళ్తూనే ఉంటది. మధ్యలో కామెడీ వస్తుంది, లవ్ ట్రాక్ వస్తుంది, యాక్షన్ వస్తుంది. మనకేమో ఇక్కడ ఏం అనిపించదు, ఆ సీన్స్ కి నవ్వాలా ఏడవాలా అర్థం కాదు. మళ్ళీ ఇందులో ఒక సర్ప్రైజ్ క్యామియో కూడా ఉంటది. స్టఫ్ లేని సినిమాలో ఒక స్టఫ్డ్ క్యామియో తెచ్చి ఏం ఉపయోగం? జస్ట్ ఒక 2 అరుపులు వస్తాయి అంతే. 2 రాడ్లు గట్టిగా దింపించుకున్నా. సో ఫైనల్ గా నా ఒపీనియన్ చెప్పాలంటే, మూసుకొని ఇంట్లో కూర్చోండి, ఈ 2 సినిమాలని అయితే స్కిప్ కొట్టేయండి. సో ఇంకా తాంగలం ఆయనే 2 సినిమాలు కూడా రిలీజ్ అయినాయి వీటితో పాటు. ఇంకా చూడలేదు, నా దగ్గరలో ఉన్న థియేటర్స్ లో రిలీజ్ అవ్వలేదు. సో వెళ్ళి చూస్తా, అవి ఎలా అనిపించినవి కూడా రివ్యూ చేస్తా. ఒకవేళ మేబీ అవి పాజిటివ్ రివ్యూస్ ఆల్రెడీ వచ్చేసి ఉంటాయి కదా, పాజిటివ్ రివ్యూస్ కనుక వచ్చుంటే వీటి బదులు వాటికి వెళ్ళండి, బెస్ట్. ఇవైతే ఇవి ఆడుతున్న థియేటర్స్ దరిద్ర ప్రాంతాల్లో కూడా వెళ్ళకండి. సినిమాలు రా నాయన, తలనొప్పి వచ్చేస్తుంది.